ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా ప్రియ పరలోకపు దేవ, తండ్రి యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమంలో ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారాన్ని మేము నేర్చుకోవడానికి ప్రయాసపడుతుండగా తండ్రి తగిన జ్ఞానము మాకు అనుగ్రహించమని ప్రాధాన్యపడుచున్నాము. తండ్రి ఇంతవరకు పాటల ద్వారా మేము ఘనపరిచి స్తుతించున్నామని నమ్ముచున్నాం. అదే రీతిగా ప్రభువైన క్రీస్తును ఘనపరుచున్నామని నమ్ముచున్నాం. తిరిగి తండ్రి ఈ సమయమందు మీరు ఇచ్చినటువంటి గ్రంథాన్ని మేము నేర్చుకోవడానికి ప్రయాసపడుతుండగా సహాయం చేయండి. తగిన జ్ఞానమును వాక్శక్తిని దయచేయండి. వినబోతున్నటువంటి బిడ్డలకు సిద్ధపడగలిగిన మనసును గ్రహించే హృదయాన్ని దయచేయమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నా పేరు ఆదికాండము 6వ అధ్యాయము. అందరు తీయండి, బైబిల్ తీశారు కదా. ఆదికాండము 6వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు ఒకసారి చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృష్టించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వాటిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. గత కొన్ని వారాలుగా మనం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 5 అధ్యాయాల వరకు మనం నేర్చుకొని ఉన్నాం. ఈ సమయమందు 6వ అధ్యాయంలో గత వారంలో కూడా మనం 4, 5, 6 వచనాల గురించి కూడా మనం నేర్చుకొని ఉన్నాం. అయితే మరలా మనం 6, 7, 8 వచనాలని దినాన్ని మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి గ్రంథాన్ని మనం నేర్చుకోవడానికి మొట్టమొదటిగా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం మహోన్నతిని విద్య అనేటువంటి పాఠంలో మనం ఈ మాటలు మనం వింటూ ఉన్నాం. దేవుని యొక్క జ్ఞానం ఇది ఈ లోకంలో కాకుండా ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఈ యొక్క సమాచారం అనేది మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ లోకంలో చదువుకున్నటువంటి చదువు మనకి ఈ లోకంలో ఉన్నంత వరకు ఉపయోగపడుతుంది. అయితే ఈ గ్రంథాన్ని మనం నేర్చుకున్నప్పుడు ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఈ గ్రంథం మనకి ఉపయోగపడుతుంది. కనుక దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క అత్యధికంగా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు ఈ గ్రంథాన్ని వ్రాయించాడు. ఇవి నేర్చుకోవడానికి తగిన సమయాన్ని ఇస్తున్నాడు. వీటిని నేర్పించడానికి నాకును ఈ యొక్క అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. కనుక మీరు చిన్ననాటి నుంచి దేవుని యొక్క గ్రంథాన్ని నేర్చుకోవడానికి దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడని దేవునికి మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని యొక్క విషయాలు మీరు నేర్చుకోవడానికి ప్రయాసపడండి. అయితే 6వ అధ్యాయంలో 6, 7, 8 వచనాలు 6వ వచనాన్ని మనం మరలా చదువుకుందాం. ఎందుకు 4, 5 వచనాల్లో దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు, ఎందుకు దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు అనేటువంటి విషయము గత వారంలో మనం విని ఉన్నాం. ఎందుకు దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు అని అంటే, దేవుడు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఉన్నటువంటి మనుషులు అక్రమమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి వారిని, చక్కని వారిని చూసి వారు వివాహం చేసుకున్నందున. అర్థమవుతుందా? మనం నేర్చుకున్నటువంటి పాఠం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు అక్కడ ఎందుకు నరులను చూసి దేవుడు సంతాపం పడుతున్నాడు, ఎందుకు ఆయన
బాధపడుతున్నాడు, హృదయంలో నొచ్చుకుంటున్నాడు అని అంటే మనం చూసాం. దానికి కారణం ఏంటంటే, ఇదిగో దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూసి వారిని వివాహము చేసుకోవడమే. అంటే చక్కని వారిని చూసి వారిని వివాహం చేసుకోవడం అనేది దేవుని దృష్టికి నేరమా, దేవుని దృష్టికి పాపమా అంటే అవును. ఎలా పాపం అంటే, ఒక విశ్వాసి, ఒక దేవునికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక అవిశ్వాసిని లేక దేవుని సంబంధి కానిటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడం అనేది కూడా దేవుని దృష్టికి అది నేరంగానే పరిగణింపబడుతుంది. ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలు అని మనం ఎవరిని విభాగించుకున్నామంటే, దానికి ముందు రాసినటువంటి 4వ అధ్యాయము 5వ అధ్యాయాల్లో ఇక్కడ దేవుని కుమారులు అంటే షేతు వంశం, ఓకేనా? దేవుని కుమారులు అంటే షేతు వంశంలో నుండి పుట్టినటువంటి వారు. అలాగే నరుల కుమార్తెలు అంటే ఎవరి సంతానం అంట చెప్పండి, విన్నారుగా, ఎన్నిసార్లు చెప్పాను? ఎవరి సంతానం అంట? కయ్యూను సంతానం. ఎవరి సంతానం? నరుల కుమార్తెలు అంటే ఇక్కడ నరులను అని విభాగించాడు. వీళ్ళు ఎవరి సంతానం అంటే కయ్యూను సంతానం. దేవుని కుమారులని ఒక విభాగిస్తున్నాడు. దేవుని కుమారులు ఎవరు అంటే షేతు సంతానం. హేబేలు చనిపోయిన తర్వాత హేబేలుకు మారుగా దేవుడు ఆదాము అవ్వలకు షేతు అనేటువంటి ఒక కుమారుని ఇచ్చాడు. అంటే ఒక కుమారుని ఇచ్చినప్పుడు ఆయనకు షేతు అనేటువంటి పేరుని వారు పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ షేతు పుట్టిన దగ్గర నుంచి ఇతను ఎలాంటి వాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నీతి, న్యాయం, యథార్థత, ధర్మం అనేటువంటి వాటిని పాటిస్తూ తల్లిదండ్రుల యొక్క మాట వింటూ తల్లిదండ్రులకు లోబడి దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమంలో ఆయన చాలా నిష్టగా దేవుని యందు భయభక్తులు కలిగి తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి షేతు. అయితే ఆయనలో నుంచి వచ్చినటువంటి సంతానం అంతటిని దేవుడు ఏమంటున్నాడంటే దేవుని కుమారులు అని అంటున్నాడు ఇక్కడ. మరి నరుల కుమార్తెలు అన్నప్పుడు ఈ నరులు సంతానం ఎవరు అని అంటున్నాడంటే కయ్యూను సంతానం. మరి కయ్యూను సంతానం ఎవరు అంటే కయ్యూను సంతానము దుష్ట సంతానము, అలాగే శపించబడినటువంటి సంతానం అయి ఉంది. అర్థమవుతుందా? అంటే శపించబడినటువంటి సంతానము ఈ లోకంలో విస్తరిస్తుంది. అలాగే దేవుని కుమారులుగా ఉన్నటువంటి షేతు సంతానం కూడా ఈ భూమి మీద విస్తరిస్తూనే ఉంది. అయితే కొంతకాలం తర్వాత లోకంలో లేక ఈ భూమి మీద అందరూ కలిసి జీవిస్తున్నటువంటి ఈ తరుణంలో దేవుని కుమారులుగా ఉన్నటువంటి షేతు సంతానంలో ఉన్నటువంటి పురుషులు ఏం చేశారంటే శపించబడినటువంటి కయ్యూను సంతానంలో నుంచి వస్తున్నటువంటి స్త్రీలను చూసి వారు చక్కని వారని చూసి వారిని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరికి నచ్చిన స్త్రీని వాళ్ళు వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఆ క్రమాన్ని దేవుడు చూశాడు. ఇది అక్రమంగా దేవుడు దాన్ని పరిగణించాడు. ఇది క్రమమైన పద్ధతి కాదు, ఇది అక్రమమైన పద్ధతి. ఎందుకు దీన్ని అక్రమమైన పద్ధతి అంటున్నాడంటే ఒక విశ్వాసి, ఒక దేవుని సంబంధించినటువంటి వ్యక్తి, ఒక దేవుని ఎరిగినటువంటి వ్యక్తి, ఒక దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి శపించబడిన వాడై, దేవుని ఎరగిన వాడై, దేవుని చేత విసర్జింపబడిన వాడైన సంతానంలో ఉన్నటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకోవడం అనేది దేవుని దృష్టికి అది నేరంగా ఉంది, పాపంగా ఉంది. అర్థమవుతుందా? అంటే కేవలం వివాహం చేసుకున్నందుకే ఇక్కడ తన హృదయంలో దేవుడు నొచ్చుకుంటున్నాడంట. వీళ్ళు ఏంది అక్రమమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు, వీరి మార్గం అక్రమైనటువంటి మార్గాన్ని వీళ్ళు ఎంచుకుంటున్నారు, అక్రమైన పద్ధతిలో వెళ్తున్నారు. నేను ఒక క్రమంగా ఇంతకాలం వీళ్ళని నడిపించుకుంటూ వస్తుంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్రమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. వాళ్ళు ఎలా చూసి చేసుకుంటున్నారు అంటే ఆ స్త్రీలు వీళ్ళకి ఎలా కనిపిస్తున్నారంట, చక్కని వారిని చూసి ఆ చక్కదనమే ఏం చేసిందంట వీళ్ళని. అర్థమవుతుందా? ఆ చక్కదనమే మనల్ని ఏం చేస్తుందంట, నాశనం చేస్తుంది. ఈ కంటికి ఏది చక్కదనం అని కనిపిస్తుందో ఆ చక్కదనమే మనల్ని ఏం చేస్తుందంటే నాశనానికి నడిపిస్తుంది, దేవునికి నిన్ను దూరం చేస్తుంది. జాగ్రత్త.
మనం ఏది ఆలోచిస్తున్నామో, ఏది చూస్తున్నామో, ఏది మాట్లాడుతున్నామో అది దేవునికి అనుగుణమైనదా కాదా, ఇది దేవుని ఇష్టపడుతున్నాడా లేదా, ఇది దేవుడికి మెచ్చే కార్యమా కాదా అనేది మనము ఆలోచించాల్సినటువంటి అవసరత ఉంది. చక్కని వారిని చూశారంట. ఒక స్త్రీని వివాహం చేసుకోవడం తప్ప, ఒక స్త్రీని వివాహం చేసుకోవడం తప్పు కాదు, కానీ ఇదిగో ఒక అవిశ్వాసిని ఒక విశ్వాసి వివాహం చేసుకోవడం అనేది తప్పు. ఏమైందంట చూద్దాం మాట. అది ఎంత వ్యత్యాసంగా దేవుడు రాస్తున్నాడో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము కొత్త నిబంధనలో దాని గురించి మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఏం చేయొద్దు అంటున్నాడు ఇక్కడ? అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఇక్కడ అవిశ్వాసి ఎవరు? అవిశ్వాసి ఎవరు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, దేవుణ్ణి నమ్మనటువంటి వాడు, ఆరాధనకి రానటువంటి వాడు, క్రీస్తుని నా రక్షకుడని అంగీకరించినటువంటి వాడు. ఒక అవిశ్వాసితో ఎలా ఉండకూడదు అంటున్నాడు? ఎలా ఉండకూడదట? జోడుగా ఉండకూడి. ఒక అవిశ్వాసితో మీరు ఎలా ఉండకూడదు? జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ఒక అవిశ్వాసితో పాలు పంపులు పొందకూడదు. అర్థమవుతుందా? ఎందుకు 6వ అధ్యాయంలో దేవుడు నరులను చూసి దేవుడు సంతాపపడి తన హృదయంలో ఎందుకు నొచ్చుకుంటున్నాడు, వారిని ఎందుకు 7, 8 వచనాల్లో ఆయన చెప్తున్నటువంటి మాట, వీరిని భూమి మీద ఉండకుండా నాశనం చేసేయాలి, వీరితో పాటు పక్షులను, పురుగులను, అడవి జంతువులను, సమస్తాన్ని కూడా ఏం చేయాలనుకున్నాడంట? దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. కారణం ఏంటి? రీజన్ ఏంటి? దేనికి ఆయన ఇలా చేయాలనుకుంటున్నాడు? ఎంతో ఇష్టపడి, ఎంతో ప్రేమించి, ఎంతో ఆశతో అందమైన సృష్టిని కలిగించినటువంటి దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు తన సృష్టిని సృష్టించడంలో ఎంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడో ఆ అధ్యాయం 1వ అధ్యాయం మొత్తాన్ని మనం చదువుకుంటూ వస్తే మరి ఆ క్రమం అంతా మనకి తెలియజేస్తున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయంలో ప్రతి దాన్ని క్షుణ్ణంగా ఆయన చేస్తూ వస్తున్నాడంట. భూమిని చేశాడు, ఆకాశాన్ని చేశాడు, భూమి మీద సముద్రాలను పరిచాడు, ఆ తర్వాత చెట్లని క్రమంగా పుట్టిస్తున్నాడు, జంతువులను పుట్టిస్తున్నాడు, సముద్రంలో పుట్టిన నీళ్లతో కాకుండా సముద్రంలో జలచరాలను పుట్టిస్తున్నాడు, ఆకాశంలో పక్షులను పుట్టిస్తున్నాడు, ఆకాశంలో నక్షత్రాలను పుట్టించాడు, ఆకాశంలో సూర్యచంద్రులను పుట్టించాడు. వీటన్నిటిని కూడా ఆయన ఒక క్రమంగా, ఒక పద్ధతిగా, ఒక ఉపయోగకరంగా, ఒక అందంగా ఈ యొక్క అనంతమైన సృష్టిని దేవుడు తాను ఇష్టపడి కలిగిస్తే ఈ 6వ అధ్యాయం 7వ వచనంలో సమస్తాన్ని నేను నాశనం చేయాలి అని ఒక తీర్మానం వచ్చాడంటే మరి నరులను చూసి ఎంత సంతాపపడి ఉంటాడో, ఎంత బాధను అనుభవించుంటే అంతటి దేవుడు తన హృదయాన్ని నొచ్చుకున్నాడంటే మరి అంతటి దేవుని యొక్క హృదయాన్ని ఈ మనుషులు ఎలా నొచ్చుకునేటట్టు చేశారో ఆలోచించండి ఒకసారి. ఏదైతే చూడాలనుకున్నాడో తమ పిల్లల్లో వారు దాన్ని పాడు చేశారు. ఏ క్రమాన్నైతే నేను చూడాలనుకున్నానో, ఏ పద్ధతినైతే నా పిల్లల్లో నేను చూడాలనుకున్నానో దానిని వీళ్ళు ఏం చేశారంటే ఆ పద్ధతి వీళ్ళు మీరారు. ఏం చేశారంటే వాళ్ళు ఆ పద్ధతిని వారు మీరారు. నా పిల్లలు శపించబడిన వారితో వెళ్ళి బియ్యం అందడం ఏంటి? శపించబడిన వారిని చూసి వీళ్ళను ఇష్టపడి పెళ్లి చేసుకోవడం ఏంటి? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే కలుషితం అయిపోయింది భూమి అంతా.
మనుషులంతా కలుషితం అయిపోయారు. ఎలా అయితే మనుషుల్ని చూడాలనుకున్నాడో అక్కడ వీళ్ళు ఏం చేశారంటే మనుషులు మొత్తం పాడు చేసేసారు. అక్రమైన పద్ధతిలో వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇక దేవుడు ఏమనుకున్నాడంటే అంత మహోన్నతుడైనటువంటి దేవుడు తన హృదయమే నొచ్చుకుందంటే మనుషులు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారో ఒకసారి మీరు ఆలోచించాలి. మనం అంటే చిన్నదానికి పెద్దదానికి కోపపడతాం, బాధపడతాం, ఇబ్బంది పడతాం అనుకున్నాం. కానీ సర్వ సృష్టిని కలిగించినటువంటి దేవుడే, సర్వశక్తిమంతుడే, అంతటి దేవుడు, ఆకాశంలో సూర్యుడిని కలిగించిన దేవుడు, చంద్రుడిని కలిగించిన దేవుడు, నక్షత్రాలను కలిగించినటువంటి ఆ గొప్ప దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడంటే మనుషులు ఎంత మరి చెడు ప్రవర్తించుంటే ఆయన అంత హృదయంలో నేర్చుకుని ఉంటాడు. ఒకసారి మీరు ఆలోచించండి. అది క్రమమైన పద్ధతి కాదు. ఏంటంట? క్రమమైన పద్ధతి కాదు. విశ్వాసితోనే జోడు కట్టాలి. ఏం చేయాలట? విశ్వాసితోనే జోడు కట్టాలి. కొంతకాలం అలా కట్టింది, దేవుడు సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఒక విశ్వాసి అవిశ్వాసితో జోడు కడుతున్నారో ఇక దేవుడు తట్టుకోలేకపోయాడు. తన హృదయంలో నొచ్చుకున్నాడు. ఎందుకురా భూమి మీద పిల్లల కన్నాను అని తన గుండెలో బాదుకున్నాడు దేవుడు. చూడండి ఆ మాట ఎంత బాగుంటుంది, ఒకసారి చదవండి. ఎన్నో వచనం అది? 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. తాను భూమి మీద నరులను చేసినందుకు ఎందుకురా వీళ్ళని కన్నాను అంటే నా దాని అర్థం, ఎందుకురా వీళ్ళని కన్నాను, ఎందుకురా వీళ్ళని ఇంత పోషించాను, ఇంత పెంచాను. అయితే ఇవాళ నా మీద వీళ్ళు తిరగబడ్డారు. ఏం చేశారంట? తిరగబడ్డారు. చూద్దాం ఆ మాట కూడా ఎంత బాగుంటుంది. మీరు చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం. ఏంటి? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. తీశారు అందరూ? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియెక్కుము. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఇక్కడ ఆకాశముతో భూమితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? భూమి ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఎందుకు భూమి ఆకాశంతో దేవుడు మాట్లాడుతున్నాడంటే దేవుని పిల్లలను దేవుడు భూమి మీదే ఉంచాడు. ఈ భూమి ఆకాశము వీళ్ళని సంరక్షిస్తుంది. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం. భూమి మనల్ని సంరక్షిస్తుంది. ఆకాశం మనకి ఋతువులను ఇస్తూ ఉంది. అందుకు దేవుని పిల్లలు దేవుని మాట విననప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? మనం కూడా మన పిల్లలు మన మాట వినకపోతే మనం ఎవరితో చెప్తాం? పెద్దోళ్ళు ఎవరితో చెప్తారంటే పక్కింటి వాళ్ళతో చెప్పుకుంటారు, అంతే కదా? పక్కింటి వాళ్ళు చెప్పుకుంటారు, వీడు ఎడు తిరుగుతున్నాడు, ఈమె తిరుగుతుంది, వీళ్ళు నా మాట వినటం లేదయ్యా అని చెప్పి ఎవరితో చెప్పుకుంటారంటే పక్కింటి వాళ్ళతో చెప్పుకుంటారు. ఇక్కడ దేవుడు కూడా ఎవరితో చెప్పుకుంటున్నాడు? భూమి మీద ఉన్నటువంటి పిల్లలందరూ మాట వినకపోతే దేవుడు ఎవరితో చెప్పుకున్నాడంట? ఆకాశం ఆలకించు, భూమి చెవియకు, మీరైనా వినండి. పిల్లలను పెంచాను, పెద్దవారిని చేశాను, అయితే వారు నా మీద ఏం చేసి ఉన్నారంట? తిరగబడి ఉన్నారు. తిరగబడిపోయారు వీళ్ళు నా మీద తిరగబడి అంత పెద్దవాళ్ళు అయిపోయారయ్యా వీళ్ళు, చూడండి ఒకసారి అని చెప్పి భూమితో ఆకాశంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు 6వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏం నిర్ణయానికి వచ్చాడో మనం ఒకసారి చదువుదాం. ఆదికాండము 6వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వాటిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నానెను.
ఎందుకు తుడిచేయాలనుకుంటున్నానంటే నాకు హృదయంలో బాధ పుట్టేసింది. చూశాను ఎంత కాలం చూసినా వీళ్ళ యొక్క పరిస్థితి మార్పు రాలేదు. అక్కడ ఒకరు ఇద్దరు వివాహం చేసుకుంటే ఆయనకు వచ్చిన కోపం కాదు ఇది. అర్థమవుతుందా? షేతు సంతానంలో అనగా దేవుని కుమారులు అనబడినటువంటి వీరు నరుల కుమార్తెలు అనగా కయ్యూను సంతానంలో ఉన్నటువంటి స్త్రీలను ఏ ఒకరో ఇద్దరో వివాహం చేసుకుంటే వచ్చిన కోపం కాదు ఇది. కొంతకాలంగా కొన్ని వందల మంది, వేల మంది దేవుడు చెప్పినా వినకుండా తమ మనసుకు వచ్చిన వారిని, నచ్చిన వారిని వీళ్ళు అక్రమంగా వివాహం చేసుకుంటున్నందుకు ఇది కొంతకాలం జరిగింది. ఇది ఒక రోజు, 2 రోజులు, ఒకరో ఇద్దరో వివాహం జరుగుంటే ఆయన కోప్పడిన పరిస్థితి కాదండి. ఇది ఎంతకాలం జరిగిందో అలాగా తెలియదు మనకి. అంతకాలం ఆయన చూసి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక విశ్వాసి ఒక అవిశ్వాసిని వివాహం చేసుకుంటే వీళ్ళిద్దరికి పుడుతున్నటువంటి పిల్లలు కూడా ఎవరు పుడుతున్నారంటే అవిశ్వాసులే పుడుతున్నారు. ఎవరు పుడుతున్నారంట? ఒక మంచోడు ఒక దుర్మార్గ స్త్రీ వివాహం చేసుకుంటే వీళ్ళిద్దరు కలిస్తే పుట్టే పిల్లలు మంచోళ్ళు పుట్టడం లేదంట, దుర్మార్గులే పుడుతున్నారట. ఇక్కడ అక్రమైన సంతానం పెరిగిపోతా ఉంది. ఇక దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. వారి యొక్క దురాగతాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. ఎందుకురా ఈ యొక్క అక్రమైన పరిస్థితి లోకంలో జరుగుతుంది? కాబట్టి దేవుడు 7వ వచనంలో నిర్ణయానికి వచ్చాడు, వీళ్ళందరిని నేను చంపేయాలి. అయితే ఆయన చంపేయాలనుకున్నటువంటి ఆ పరిస్థితిలో ఎంత బాధను అనుభవించుంటాడు అంటే మనల్ని చంపడమే కాకుండా ఈ యొక్క అనంతమైన సృష్టిని ఎంత అందంగా దేవుడు తీర్చిదిద్దాడు. భూమి కలుగునుగాక అన్నాడు, భూమి మీద జలరాశులు కలుగునుగాక అన్నాడు, భూమి చెట్టులు విత్తనము నుంచి చెట్లు మొలిపించునుగాక అన్నాడు. ఎన్ని రకాల వృక్షాలు, ఎన్ని రకాల చేపలు, ఎన్ని రకాల జంతువులు, ఎన్ని రకాల పక్షులు, ఎంత క్రమంగా ప్రతి దినాన ప్రతి దాన్ని తయారు చేసి దేవుడు ప్రతి దాన్ని ఏమంటున్నాడంటే ఇది మంచిదని చూసాను, ఇది మంచిదని చూసాను. అదే కదా రాశాడు, ఇది మంచిదని చూసాను, ఇది మంచిదని చూసాను. అంటే ప్రతి దాన్ని మంచిది అని క్రమంగా చేసినటువంటి ఆ దేవుడు ఈ 6వ అధ్యాయంలో ఈ సృష్టిని నాశనం చేయాలి అని అనుకున్నప్పుడు ఎంత బాధను అనుభవించాడు. మనం ఒక మంచి ఇల్లు కట్టుకుంటాం. కట్టుకునే టైంలో మనకు తెలియక ఒక 2 అడుగులు గవర్నమెంట్ ల్యాండ్లో కట్టుకుందాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఇల్లు కట్టాం, ఒక 50 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టాం, సప్పో చేసి కట్టాం. అయితే కట్టే టైంలో మనకి తెలియక ఒక 2 అడుగులు గవర్నమెంట్ స్థలంలోకి వెళ్ళి కట్టాం. అంతా పూర్తయిన తర్వాత ఇంట్లోకి చేరిన తర్వాత వెంటనే మనకు ఒక లెటర్ వచ్చి మీరు గవర్నమెంట్ స్థలంలోకి 2 అడుగులు బయటకు వచ్చేసారు కాబట్టి మీ ఇల్లు మేము కూలుస్తామనంటే ఎలా ఉంటుంది చూడండి, ఎలా ఉండబోద్దు మనం. ఈ అనంతమైన సృష్టిని, అందమైన సృష్టిని దేవుడు తయారు చేసి అది కొద్ది కాలంలోనే మనుషుల యొక్క దురాగతాన్ని బట్టి ఈ సృష్టిని నాశనం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడంటే తన హృదయంలో ఎంత నొచ్చుకొని ఉంటాడో, ఎంత బాధను అనుభవించుంటాడో మనం ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు ఈ సమయంలో మనకు తెలియజేస్తున్నాడు తన హృదయం యొక్క వేదన. మనము అక్రమంగా నడుచుకున్న దానిని బట్టి ఆ కాలంలో దేవుడు ఇష్టపడి తయారు చేసినటువంటి సృష్టిని దేవుడే జలప్రలయంలో నాశనం చేశాడు. మనం గుర్తుపెట్టుకోవాలి. దేనిని బట్టి అక్కడ జలప్రలయంలో ఈ అందమైన సృష్టిని దేవుడు నాశనం చేయాల్సి వచ్చిందంటే మనుషుల యొక్క అక్రమమే, మన యొక్క అక్రమమే, మన యొక్క అవిధేయత, మన యొక్క ఆలోచన, చెడ్డ ఆలోచన, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనను బట్టే దేవుడు తాను అందంగా చేసుకున్నటువంటి సృష్టిని ఆ టైంలో నాశనం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దానికి కారణం మనమే, ఆనాడున్నటువంటి మనుషులే.
చక్కని వారిని చూసి వివాహం చేసుకోవడమే. ఏదోను తోటలో ప్రతిరోజు చెట్టును చూస్తూ ఉంది, తినకూడని చెట్టు ఫలము. ఎప్పుడైతే సాతానుడు మాట వినిందో అవ్వ, ఇప్పుడు అవ్వకి ఎలా కనిపించిందట? కంటికి రమ్యంగా కనిపించింది, అందంగా కనిపించిందంట, ఆహారానికి మంచిదిగా కనిపించిందంట. తినేసేయాలని నిర్ణయించుకున్నారు. అంటే కంటికి రమ్యంగా అందంగా కనిపించేదంతా మనం చేస్తే దేవునికి పొరపాటు చేస్తున్నట్టు. జాగ్రత్త. అర్థమవుతుందా? మనకి అందంగా రమ్యంగా కనిపించేదంతా ఒకవేళ మనం చేయాలనుకుని మనం చేసామా, దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నామని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎప్పుడైతే సాతానుడు మాట అవ్వ వినిన తర్వాత అప్పుడు చెట్టును చూసింది. అప్పుడు ఆ చెట్టు ఫలము అవ్వకి ఎలా కనిపిస్తుందంట? ఆహారానికి మంచిది, కనులకు అందమైనది, రమ్యమైనది. రమ్యంగా కనిపిస్తుందంట, అందంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆమె యొక్క కనుదృష్టిని ఆ యొక్క చెట్టు మీద పెట్టిందో అప్పుడు ఆ చెట్టు ఫలం ఆమెకు అలా కనిపించిన దాన్ని బట్టి ఆమె వెళ్ళేసి ఆ చెట్టు ఫలాన్ని తీసుకొని తినేసింది. తర్వాత తన భర్త అయిన ఆదాము కూడా తీసుకుని వచ్చి పెట్టడం అనేది జరిగింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే 6వ అధ్యాయంలో కూడా ఈ యొక్క సృష్టిని దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, ఇదిగో షేతు సంతానంలో అనగా దేవుని కుమారులు నరుల కుమార్తెలను ఎలా చూశారంటే వాళ్ళు చక్కని వారిని చూసి. చదవండి ఒక మాట, ఆ మాట చదవండి. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. 6వ అధ్యాయం 1వ వచనం. నరులు భూమి మీద విస్తరించి ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నది. చక్కని వారిని చూసి ఈ చక్కదనమే వాళ్ళని పాడు చేసింది. అర్థమవుతుందా? ఈ చక్కదనమే. అప్పుడప్పుడు లోకంలో కొంతమంది కూడా అదే అంటారు, నీ చక్కదనం పాడుగాను అని అంటారు. విన్నారు ఎప్పుడైనా? అంటే మన చక్కదనం మనల్ని ఏం చేస్తుందట? పాడు చేస్తుంది. మన చక్కదనం మనల్ని పాడు చేస్తుంది. జాగ్రత్త. చూసి చక్కదనం అని అనుకున్నావా, అయిపోయావే. ఎందుకంటే అక్రమమైన మార్గంలోనికి వెళ్ళిపోతాం. అక్రమమైన మార్గంలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఆ కాలంలో జరిగింది. మరి ఈ కాలంలో మాత్రం జరగదంటారా? ఈ కాలంలో మాత్రం జరగదంటారా అంటే ఈ కాలంలో కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏముందంటే ఆ వచనంలో 2వ వచనంలో చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నది. ఇదొక పెద్ద సబ్జెక్ట్ అండి. ఇదొక పెద్ద సబ్జెక్ట్. ఇది తమకు నచ్చిన వారిని, తమకు మనస్సుకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటున్నారు. మమ్మీ, డాడీ, నాకు ఒక అమ్మాయి నచ్చింది, మీకు కూడా నచ్చితే నేను వివాహం చేసుకుంటా అని వచ్చి అడిగి చేసుకోవట్లే వీళ్ళు. అర్థమవుతుందా? వీళ్ళు అలా వచ్చి అమ్మా నాన్న నాకు ఒక అమ్మాయి నచ్చింది, మీకు కూడా నచ్చితే నేను పెళ్లి చేసుకుంటాను, మీరే చేయండి అని చేసుకోవట్లే. ఇక్కడ వీళ్ళు తమకు మనస్సుకు నచ్చిన వారిని వీళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా చిన్న పెద్ద, తల్లి తండ్రి, బంధు మిత్రులు ఇవేవీ లేవు ఇక్కడ. నా తండ్రికి నచ్చిందా, నా తల్లికి నచ్చుతుందా అనే క్రమం లేదు ఇక్కడ. అర్థమవుతుందా? మరి అది కూడా నేరమేనా? అది కూడా నేరమేనా? నేరమే. మనకు నచ్చి, మన మనస్సుకు నచ్చి వివాహం చేసుకుంటే, మనకు మనస్సుకు నచ్చి మనం వివాహం చేసుకుంటే కూడా అది నేరమే అని గ్రంథం చెప్తుంది. మన మనస్సుకు నచ్చి మనం వివాహం చేసుకున్నా కూడా అది నేరమే.
ముందు ఎవరికి నచ్చాలా, ఎవరు చూడాలా అంటే తల్లిదండ్రులే ఏం చేయాలట, చూడాలి. తల్లిదండ్రులే చూడాలి. అబ్రహాం ఏం చేశాడంటే, తనకు పుట్టినటువంటి ఇస్సాకుకి వయసు వచ్చిన తర్వాత, డాడీ నాకు పెళ్లి వయసు వచ్చింది, నాకు నువ్వు తొందరగా అర్జెంటుగా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తావా లేదా నన్ను చూసుకోమంటావా అని అడిగాడు. ఇస్సాకు అడగలేదు. అలా అడగలేదు ఇస్సాకు ప్రమేయం లేకుండానే, ఇస్సాకు ఇష్టం లేకుండానే, అంటే ఆయన ప్రమేయం లేకుండానే తండ్రి అయిన అబ్రహాం ఏం చేశాడంటే, తన దగ్గర నమ్మకంగా ఉన్నటువంటి, తన సైన్యంలో పెద్దవాడిగా నమ్మకస్తుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలిపించి ఆయనతో ప్రామిస్ చేసుకుని ఏం చేశాడంటే, ఇదిగో నా భార్య యొక్క సంతతి ఉన్నారు వేరే ప్రాంతంలో, అక్కడికి వెళ్ళి అక్కడ నా కుమారుడి కొరకు నీవు ఒక అమ్మాయిని తీసుకోరా. ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? తండ్రే. ఇస్సాకు తండ్రి అబ్రహామే తన కుమారుడైన ఇస్సాకు కొరకు అమ్మాయిని నిర్ణయిస్తున్నాడు. ఇక్కడ అర్థమవుతుందా? ఒక దేవునికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, దేవునికి సంబంధించినటువంటి ఒక కుటుంబం, దేవునికి సంబంధించినటువంటి మార్గంలో క్రమంగా ఎలా కార్యాలు చేసుకుంటున్నారో గ్రంథంలో మనం చూడొచ్చు. చూడండి ఒకసారి, క్రమంగా ఎలా జరుగుతున్నాయో మనం చూడగలం. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు వయసు వచ్చినప్పుడు ఇస్సాకు అడగల నాకు వివాహం చేయమని. ఇస్సాకు అడగల ఫలానా ఆమె నాకు నచ్చింది, నువ్వు వచ్చి చూసి నువ్వు మాట్లాడి నాకు వివాహం చేయని అడగల ఇస్సాకు. అబ్రహామే తన సైన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని సిద్ధపరిచి, నా కుమారుడైన ఇస్సాకు కొరకు నీవు నా బంధువురాలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక స్త్రీ ఉంటుంది, ఆ స్త్రీని నువ్వు తీసుకొని వచ్చి నా కుమారుడికి నువ్వు వివాహము చేయాలి. చూసారా? ఇస్సాకు భార్య పేరు ఎవరు? ఇస్సాకు భార్య పేరు ఏం పేరు చెప్పండి? ఇస్సాకు భార్య పేరు రిబ్కా. ఎవరట? రిబ్కా. అబ్రహాం భార్య పేరు శారాయి అయితే, అబ్రహాం కుమారుడైన ఇస్సాకు భార్య పేరు రిబ్కా. ఈ రిబ్కా కూడా చాలా మంచిది, మంచి గుణం కలిగిన స్త్రీ, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఇస్సాకుకి తండ్రే అబ్రహామే ఒక స్త్రీని చూసి, ఇదిగో ఈమె నీకు వివాహం స్త్రీ అని అన్నప్పుడు మరి ఇస్సాకు ఏం చేశాడు? అడ్డం తిరిగాడా? మొండిగేసాడా? నాకు ఈ అమ్మాయి నచ్చలేదు, ఇంకొక అమ్మాయిని తీసుకురా అని అన్నాడా? లేదండి. తండ్రి ఏ ఆమెనైతే వివాహం చేసుకోమని ఇస్సాకు దగ్గరికి తీసుకొని వచ్చాడో ఆ స్త్రీనే ఇస్సాకు వివాహం చేసుకున్నాడు. తండ్రి చూసిన స్త్రీనే కుమారుడు వివాహం చేసుకున్నాడు. కుమారుడు ప్రమేయం లేదు, నీకేమైనా పిల్లని చూడమంటావా అని తండ్రి కుమారుడిని అడిగిన దాఖలాలు లేవు. ఆయనకి వయసు వచ్చిందని తండ్రికి గుర్తించాడు. ఆయనకు కూడా ఒక సాటి అయిన సహాయకురాలు కావాలని తండ్రి గుర్తించాడు. గుర్తించినప్పుడు తండ్రి ఏం చేశాడంటే, ఒక సుబుద్ధి కలిగిన స్త్రీ కొరకు తన దగ్గర ఉన్నటువంటి సైన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పంపించాడు. ఒక మంచి బుద్ధి కలిగినటువంటి, దైవభక్తి కలిగినటువంటి స్త్రీని తీసుకొని వచ్చి నా కొడుకు వివాహం జరిగించాలి. అలాగే ఇస్సాకు కూడా తన కుమారుడైన యాకోబుకి కూడా వివాహం అనేది అలాగే జరిగిందండి. ఇస్సాకు కూడా తన కుమారుడైన యాకోబుకి కూడా అలాగే జరిగింది. అంటే చూడండి, ఇక్కడ
దేవునికి సంబంధించిన వాళ్ళు వివాహం ఎలా జరుగుతుందో, అయితే అక్రమమైన మార్గంలో వివాహం ఎలా జరుగుతుందో మరి మనం ఆలోచించాలి. అక్రమైనటువంటి మార్గంలో జరుగుతున్నటువంటి వివాహాలు ఎలా ఉన్నాయంటే తమకు మనస్సుకు నచ్చిన వారిని వాళ్ళే చేసుకుంటున్నారు. అదేనా ఉంది అక్కడ చూడండి. 6వ అధ్యాయం 2వ వచనంలో, 6వ అధ్యాయం 2వ వచనంలో, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారే తప్ప తల్లిదండ్రుల ప్రమేయం లేదు, వారి గురించిన బాధ్యత లేదు. ఒకటి చక్కని వారిని చూడడం నెంబర్ 1 తప్పైతే, రెండవది వాళ్ళ మనసుకు నచ్చిన వాళ్ళని వాళ్ళు చేసుకుంటున్నారే తప్ప నా తండ్రికి నచ్చాలా, నా తల్లికి నచ్చాలా, నా బంధుమిత్రులకి నచ్చాలా, నా అక్క చెల్లెలకి నచ్చాలా, వీళ్ళందరూ సెలెక్ట్ చేయాలా, వీళ్ళందరూ మంచిది అనాలా, వాళ్ళందరూ ప్రమేయంతో చేసుకోవాలా అనేటువంటి పరిస్థితి అక్కడ లేదు. అక్కడ ఎవరికి మనసుకు నచ్చిన వాళ్ళ స్త్రీని వివాహం చేసుకుంటున్నారు, వెళ్ళిపోయారు. అదే దైవభక్తి కలిగినటువంటి కుటుంబంలో ఎలా జరిగిందంటే, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి అబ్రహామే స్త్రీని చూసి వివాహం చేశాడే తప్ప ఇస్సాకు నాకు ఒక అమ్మాయి నచ్చింది మీరు అమ్మాయిని చేస్తారా లేదని అడ్డం తిరిగినోడు కాదు. అది క్రమమైన పద్ధతి కాదు. అది దైవభక్తి కలిగిన కుటుంబంలో ఉన్న సమాచారం కాదది. ఇది క్రమమైన పద్ధతి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే 6వ అధ్యాయంలో అక్రమమైన పద్ధతి. అందుకే దేవుడు తన హృదయంలో నొచ్చుకొని అరే నా పిల్లలు ఒక అవిశ్వాసురాలు స్త్రీని చేసుకోవడం వలన వారికి పుడుతున్నటువంటి బిడ్డలంతా అవిశ్వాసులే పుడుతున్నారే తప్ప విశ్వాసులు పుట్టడం లేదు. కాబట్టి లోకం అంతా బలాత్కారంతో నిండిపోతుంది. కాబట్టి ఇక దేవుడు చూడలేక ఓర్వలేక ఏం చేశాడంటే 7-8 వచనాల్లో ఆయన ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులు నరులతో పాటు సకల జీవరాశులను కూడా నేను నాశనము చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని మరి ఆనాడు దేవుడు తీసుకున్నాడు. ఎంతో ఇష్టపడి, ఎంతో కోరుకుని, ఎంతో ఆశతో తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన క్రీస్తు, పరిశుద్ధాత్మను కలిసి ఈ యొక్క అనంతమైన ఈ సృష్టిని డిజైన్ చేసి దీని నిర్మాణానికి వాళ్ళు ముగ్గురు ఏకీభవించి పని జరిగించి ఈ యొక్క అందమైన సృష్టిని ఆ కాలంలో దేవుడు జరిగిస్తే ఆ అందమైన సృష్టిని చేతులారా దేవుడే నాశనం చేయాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడంటే మనుషుల యొక్క తప్పిదమే. అర్థమవుతుందా మీకు? బుర్రకెక్కుతుందా? నేను ఒక్కనే వాక్కుంటున్నాను. అందమైన సృష్టిని దేవుడు ఇష్టపడి కోరుకున్న ఈ సృష్టిని దేవుడే తన చేతులారా నాశనం చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నాడంటే ఆ కాలంలో ఉన్నటువంటి మనుషుల యొక్క అక్రమమైనటువంటి ఆలోచన. మరి అదే ఆలోచన, అదే అక్రమమైన పద్ధతి ఇవాళ లోకంలో లేదా? ఇవాళ కూడా లోకంలో అదే జరుగుతుంది. అయితే ఇవాళ ఈ సృష్టిని దేవుడు దేని కొరకు నిల్వ చేయబడి ఉన్నాడో తెలుసా? నిలుపున్నాడో తెలుసా? అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నాడు. ఆ కాలంలో అలా జరిగినప్పుడు ఏం చేశాడు? నీళ్ళ ద్వారా నశింపజేశాడు కదా. ఇప్పుడు కూడా భూమి మీద అదే పరిస్థితి జరుగుతుంది, అదే అక్రమం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ భూమిని ఏం చేయబోతాడంటే నీళ్లతో నాశనం చేయడు, అగ్నితోనే నాశనం చేయబోతున్నాడు. దేంతో నాశనం చేయబోతున్నాడట? అగ్నితో నాశనం చేయబోతున్నాడు. అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నది ఇక భూమి అని అంటాడు పేతురు రాసినటువంటి పత్రిక. అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉంది. ఈసారి నీళ్లు కాదు వచ్చేది, ఏమొస్తాయట? అగ్ని. ప్రచండమైనటువంటి ఆకాశంలో నుంచి అగ్ని కురవబోతుంది, అగ్ని గంధకాలు కురవబోతున్నాయి. నీళ్లతో నాశనం చేయడు, ఈసారి అగ్నితో నాశనం చేయబోతున్నాడు దేవుడు. కనుక 7వ వచనంలో ఉన్నటువంటి సమాచారము ఈ దినాన మనం నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే వచ్చే గురువారం బైబిల్ స్టడీ కార్యక్రమంలో 8వ వచనం గురించి మనం నేర్చుకుందాం. 8వ వచనం ఎవరి గురించి ఉంటుందంటే నోవాహు గారి గురించి సమాచారం అక్కడ ఉంటుంది. ఇంతవరకు మనం విన్నటువంటి సమాచారము 6వ అధ్యాయము 7వ వచనం గురించి మనం మాత్రం
మనం ఈ యొక్క సమాచారం ఇంతవరకు విని ఉన్నాం. వచ్చే వారంలో 8వ వచనంలో ఉన్నటువంటి సమాచారాన్ని మనం నేర్చుకుందాం. అంతవరకు దేవుని యొక్క కాపుదల మీ అందరికీ ఉండునుగాక. అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను.